ఈ దయాకర్ అనే వ్యక్తితో శృతి పెళ్లికి పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోలేదు, కనీసం పెళ్లికి కూడా ఎందుకు వెళ్ళలేదు? అయితే సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ దయాకర్ వీళ్ళ పెళ్ళికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు, కానీ డేట్ పొడిగించారు. వీళ్ళ డేట్ ఒక నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో పెట్టుకుందాం, మంచి చెడ్డలు చూసుకొని పెట్టుబోతలు మాట్లాడుకొని ఒక 4 తులాలు సంథింగ్ బంగారం కూడా వాళ్ళు పెడతామని కూడా ఒప్పుకున్నారు. వీళ్ళకి ఒప్పుకున్న తర్వాత ఏమైంది, 2 నెలల తర్వాత పెట్టుకుందామని చెప్పి వీళ్ళు అనుకున్నారంట. 2 నెలల్లో సంథింగ్ ఆ డేట్ కొంచెం లాంగ్. ఆ క్రమంలో ఏమైందంటే ఈ శృతి వల్ల బాబాయ్ చనిపోయాడు. చనిపోయిన క్రమంలో వీళ్ళు అదే బిజీలో ఉన్నారు, అదే ఇక ఫార్మాలిటీషన్ ఉంటాయి కదా, ఆ బిజీలో ఉన్న టైం తర్వాత గిట్ల గిట్ల అయింది అన్న తర్వాత ఈ దయాకర్ చాలా అలర్ట్ అయినక్కడ అక్కడ నాకు స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకనంటే ఈ క్లియర్ తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇంటికాడ ఫార్మాలిటీషన్ ఉంటాయి, నువ్వు రా పో అన్న తర్వాత ఏది కూడా ముడిపడింది శృతి వాళ్ళ ఇంటికి వెళితే ఈమె కెరియర్ ఎట్లాగో స్టార్ట్ అయింది, మళ్ళీ నాకు ఇక్కడికి తిరిగి తీసుకొస్తారో రారు, మళ్ళీ ఈమె పాత కాంటాక్ట్స్ ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ అరే ఇప్పుడు ఎందుకు పెళ్ళి ఆపుకో, నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావు, ఎవరో ఒకరు సజెషన్ చేస్తారు కదా, ఇట్లాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందని చెప్పి దయాకర్ అనేటోడు ముందే పసిగట్టి ఏమైంది, బాబాయ్ పోయిన తర్వాత తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన దగ్గరనే ఉంచుకున్నాడు, ఈయన దగ్గరనే ఉండిపోయారు వాళ్ళు, వాళ్ళ విలేజ్కి రావడం పోవడం అన్నీ అయిపోయినాయి. ఈ క్రమంలోనే వాళ్ళకు ముట్టుడు ఉంటుంది కదా, చనిపోయినప్పుడు ముట్టుడు ఉంటుంది కదా, మైలా అన్న సంథింగ్ ఉంటుంది కదా, ఆ క్రమంలోనే జబర్దస్త్గా శృతిని ఒప్పించి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.